నమస్తే వీతిని స్వాతం లక్ష్మణ సమాజం ఉప్పల్ నియోజకవర్గంలోని మరి చెర్రపల్లి డివిజన్లో ఈరోజు కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని మచ్చ ఎల్ఏ గారికి మరి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు ఈరోజు మరి అతనికి మరి టీ స్టాల్ను ఇనాగ్రేషన్ కంటే వారి సొంత నిధులతోటి వారికి ఉపాధి కల్పించే సందర్భంగా మచ్చ ఎల్ఏ గారు వారి మాటలు తెచ్చుకుందాం. చెప్పండి సార్. ఇది మన కేటీఆర్ పుట్టిన బర్త్డే సందర్భంగా మా ఒక పేద ప్రజలకు నేను ఒక దళితున్నయ్యా. నేను చాలా కాలం నుంచి వెళ్ళి పార్టీలో సురుగ్గా పనిచేసుకుంటూ ఉన్నాను. నా మీద దయదలిసి బొంతు రామ్మోహన్ గారు, మన అక్క శ్రీదేవక్క గారు నా మీద దయదలిసి నాకు ఒక 70-80 వేలు ఇవ్వటం జరిగింది. దానివల్లనే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈడ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ డబ్బా ఏర్పాటు చేస్తాం, టీ కొట్టు చేస్తాం జరిగింది. దీనివల్ల మాకు ఎప్పటికీ నేను బొంతు రామ్మోహన్ గారు సార్కు, శ్రీదేవక్క గారికి, నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి రుణపడి నేను ఒక దళిత బిడ్డను. నేను ఎల్లకాలం మన మేయర్ గారు, శ్రీదేవక్క గారు ఎల్లకాలం వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో గొల్లూరు అంజయ్య గారు ప్రస్తుతం మనతో వారైనా తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మరి ఉప్పల్ నియోజకవర్గంలోని ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మన చెర్లపల్లి కాప్రా సర్కిల్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, మరి ముఖ్యమైనటువంటి నాయకులు, మహిళల ఆధ్వర్యంలో మరి చెర్లపల్లి సిరి గార్డెన్లో చాలా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి చెట్లు నాటి మరి మన కేటీఆర్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉప్పల్ సర్కిల్లో కూడా అక్కడి కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, మరి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి కేక్ కట్ చేసి మరి చెట్లు పెట్టి మన యొక్క కేటీఆర్ గారు మరి ఆయుష్ ఆరోగ్యాలతో మరి వారికి భగవంతుడు మంచి మెండుగా ఆయుష్నివ్వాలని చెప్పి అందరూ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మరి చెర్లపల్లి డివిజన్లో మన దళితుడు మరి ఎల్లన్న చాలా ఏళ్ళు మరి ఉద్యమంలో మాతో కలిసి పనిచేస్తూ కడు బీద పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని గమనించి మరి అక్క శ్రీదేవి అక్క కార్పొరేటర్ గారు, అదేవిధంగా మరి అన్న మేయర్ గారు ఈరోజు మన కేటీఆర్ గారికి మరి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పేదవాళ్లకు, అనాథలకు మరి సాయం చేస్తే బాగుంటుంది అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కింద మరి ఈరోజు మరి శ్రీదేవి అక్క, అదే రామ్మోహన్ గారు మరి మన ఎల్లన్న పరిస్థితిని గమనించి వారికి జీవనోపాధి కింద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒక 80,000 నుంచి ₹1,00,000 దాకా ఒక ఆర్థిక సాయాన్ని అందజేయడంతో వారు సంతోషంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు మన చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పక్కకు ఈ టీ కొట్టు మరి ఒక జనరల్ స్టోర్ లాగా పెట్టుకొని వారు జీవనోపాధి బతకడానికి మరి ఎంతో ఉపయోగం జరిగిందని చెప్పి ఎల్లన్న గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇలాంటి పుట్టినరోజులు వస్తే ఎంతోమంది పేదవాళ్ళు, దళితులలో ఒక వెలుగు వచ్చే విధంగా కేటీఆర్ గారు గిఫ్ట్ ఏ స్మైల్ ఏదైతే ప్రకటించిండో దాన్ని ఈరోజు చెర్లపల్లిలో మరి అమలు చేసినటువంటి మన అన్న మేయర్ గారికి, శ్రీదేవి గారికి మరి ప్రత్యేకంగా మా దళితుల తరఫున, మా నియోజకవర్గం తరఫు నుంచిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యంతో భవిష్యత్తులో ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో వారికి కూడా భగవంతుడు మంచి పదవులు, ఉన్నత అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన కేటీఆర్ గారు కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావాలని చెప్పి నా తరఫున పర్సనల్గా నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై PRS, జై కేటీఆర్, జై రామన్న, జై బొంతు రామన్న, జై తెలంగాణ, జై భీమ్. చెప్పండి మేడం. సో గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఎల్ఏ గారికి మీరు ఈరోజు ఉపాధి హామీ కల్పించారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎల్లన్న కళ్ళలో ఆనందం చూడాలి, కడుపు నిండా బువ్వ పెట్టాలనే ఆలోచనతోటి సో నేను కార్పొరేటర్ అయ్యి 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 5 సంవత్సరాల కిందట మేయర్ గారు ఉన్నప్పుడు కూడా సో ఎల్లన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో చూసారు. సో ₹5,000 ఒక వాచ్మెన్గా తన బతుకు బండిని లాగిస్తున్న ఎల్లన్నకు ఎన్నో ఇబ్బందులు. సో మొన్న గత వారం వల్ల శ్రీమతి అనారోగ్యం పాలైంది. సో ఎప్పటికప్పుడు అప్పులు, పప్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే మేమే ఒక ఆలోచనలు చేసి మరి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగులు నింపాలని గిఫ్ట్ ఏ స్మైల్ ప్రకటించిన కేటీఆర్ గారు సో వారి బర్త్డే రోజు మరి మా ఎల్లన్న కళ్ళలో ఆనందం నింపాలి, కడుపు నిండా బువ్వ పెట్టాలనే ఆలోచనతోటి సో ₹80,000 ఖర్చు చేసే ఈ డబ్బాను ఉదయము టిఫిను, టీ, అదేవిధంగా కూల్ డ్రింకులు అంటే కష్టం లేకుండా ఈజీగా ఇప్పుడు ఆయనకు దాదాపు 56-57
సంవత్సరాలు ఉంటాయి ఎల్లన్న గారికి. సో వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కూర్చొని రోజుకి 500 నుంచి 1000 రూపాయలు. సో భగవంతుని ఆశీర్వాదం, ఇక్కడున్న నాయకుల ఆశీర్వాదంతో అంతకు ఎక్కువనే నడుస్తుంది. పోలీస్ స్టేషన్ పక్కనే మొన్ననే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాము. సో మంచిగా ఉంటుందని సిఐ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని ఎల్లన్న కుటుంబం గడవాలి, నెలకు ఒక 30-40 వేలు ఎల్లన్న హ్యాపీగా సంపాదించుకోవాలి, కష్టాలకు కన్నీళ్లకు ఒక పులి స్టాప్ పెట్టాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ కేటీఆర్ అన్న టీ స్టాల్ పెట్టడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. సో ఇట్లాంటి కుటుంబాలు ఇంకా ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆదుకుంటానని తెలియజేస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఎల్లన్నకు, వాళ్ళ ఫ్యామిలీకి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తా. జై తెలంగాణ, జై జై తెలంగాణ.